హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడండి మటన్ కీమా తెప్పించాను. దాంట్లో కొంచెం వెరైటీగా వండుతున్నాను. చూడండి, కొంచెం ఆనియన్స్ చిల్లీస్ వేస్తున్నాను. అలాగే తర్వాత నేను శనగపప్పు నానబెట్టుకున్నాను, ఆ శనగపప్పు కూడా వేసేస్తున్నాను. అన్ని మాంసంలో వేసేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? కాదు, ఇలా వేయడం వల్ల మనకి వర్క్ తొందరగా అయిపోతుంది. ఈజీ మెథడ్ అనమాట. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ పూర్తిగా కాదులేండి, 1/2 స్పూన్. అలాగే దానికి కావాల్సిన కారం, ఆల్రెడీ కొంచెం కారం కలిపి ఉంచాను. ఇంకా కొంచెం 1 స్పూన్ పూర్తిగా కారం కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ వేయట్లేదు చూడండి, ఎందుకంటే మనం పప్పు వేసాం కదా, సాల్ట్ వేయట్లేదు. కాస్త ఉడికాక అప్పుడు మనం సాల్ట్ వేసుకోవచ్చు. ఇలాగా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మాంసంలో ఉన్న వెగట అది కొంచెం ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇలాగ పప్పు కీమా కలిపి వండితేనే. ఇది మనం స్టవ్ మీద వేసుకుందాం. చూడండి, ఆయిల్ పెట్టాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ కీమా, పప్పు, ఉల్లిపాయలు అన్నీ ఇందులో వేసేసి కాస్త అలాగా సిమ్లో మగ్గబెట్టి తర్వాత ఏం చేయాలో అన్నీ నేను చూపిస్తాను. మసాలా వేయడం, ఉప్పు వేయడం, అవన్నీ సగం అవ్వాలి. సగం అయితేనే కానీ మనకి అవ్వదు. చూడండి, ఇలాగా కొంచెం కలుపుతున్నాను. కలిపాక దీనికి మూత పెట్టేసి ఉంచుదాము. ఫస్ట్ హాఫ్ బాయిల్ అయ్యాక నేను చెప్తాను. చూడండి, దాంతోపాటు మసాలా చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను. అది అలాగా కొంచెం ఉడుకుతుంది, ఇంకా కలపను అలాగా. ఇదిగో చూడండి, కైమా వాటర్తో మగ్గిపోయింది. మళ్ళీ కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసి మసాలా కూడా వేసేస్తాను. మసాలా వేసేస్తాక అప్పుడు అది నెమ్మదిగా మగ్గుతుంది. చూడండి, మనం చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసేస్తున్నాను. అది అలా మగ్గాక అప్పుడు మనం దించేసుకోవచ్చు. ఇదిగో చూడండి, శనగపప్పు కైమా కూర రెడీ అయిపోయింది. అందులో మనం కొత్తిమీర వేసి దించేసుకుందాం. అంతేనండి. ఇలా చేసుకుని మీరు తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఎంతో చక్కనైన కైమా శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. మరో డిష్తో మళ్ళీ కలుసుకుందాం.